హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 జనవరి నుండి ఇప్పటి వరకు భారత్ ఇతర దేశాలతో పాల్గొన్న సైనిక విన్యాసాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇటీవల కాలంలో సదా తన్సీక్ మిలిటరీ ఎక్సర్సైజులు ఎక్కడ నిర్వహించబడ్డాయి? ఆన్సర్ సెకండ్ వన్, రాజస్థాన్. సదా తన్సీక్ మిలిటరీ ఎక్సర్సైజులు భారత్, సౌదీ అరేబియా దేశాలు సంయుక్తంగా నిర్వహించాయి. సదా తన్సీక్ మిలిటరీ ఎక్సర్సైజులు భారత్, సౌదీ అరేబియా దేశాల మధ్య నిర్వహించబడిన ఎన్నవ విన్యాసాలు అంటే మొట్టమొదటి విన్యాసాలు. నెక్స్ట్ బిట్, డిజర్ట్ సైక్లోన్ 2024 మిలిటరీ విన్యాసాలు ఏ దేశాల మధ్య నిర్వహించబడ్డాయి? ఆన్సర్ సెకండ్ వన్, ఇండియా మరియు యుఏఈ. డిజర్ట్ సైక్లోన్ 2024 విన్యాసాలు రాజస్థాన్లో నిర్వహించబడ్డాయి. వింగ్స్ ఇండియా 2024 ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ థర్డ్ వన్, బేగంపేట విమానాశ్రయం. వింగ్స్ ఇండియా 2024 ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఫిక్కీ అనగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫిక్కీ ఏర్పాటు 1927వ సంవత్సరం. ఫిక్కీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. ఫిక్కీ ప్రస్తుత అధ్యక్షుడు అనీష్ షా. 2024 ఫిబ్రవరి 19 నుండి ఫిబ్రవరి 27 వరకు విశాఖపట్నంలో నిర్వహించబడిన మిలాన్ నౌకాదళ విన్యాసాలు ఎన్నవ విన్యాసాలు? ఆన్సర్ థర్డ్ వన్, 12వ విన్యాసాలు. మిలాన్ నావికా విన్యాసాలు 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడతాయి. ఈ విన్యాసాలు మొదటిసారిగా 1995లో నిర్వహించబడ్డాయి. లమిత్యే అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఫోర్త్ వన్, ఫ్రెండ్షిప్. లమిత్యే 2024 సైనిక విన్యాసాలు భారత్ మరియు సీషెల్స్ దేశాల మధ్య నిర్వహించబడ్డాయి. సీషెల్స్ దేశం హిందూ మహాసముద్రంలో కలదు. సీషెల్స్ దేశంలో ఉన్న మొత్తం దీవుల సంఖ్య 115. ఆ 115 దీవులలో ఒకదాని పేరు అసెప్షన్ దీవులు. ఈ అసెప్షన్ దీవులలో భారత్ ఒక మిలిటరీ స్థావరం నిర్మాణం ప్రారంభించింది. కోల్డ్ వార్ అనంతరం నాటో ఇటీవల నిర్వహిస్తున్న అత్యంత పెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్, స్టెడీ ఫాస్ట్ డిఫెండర్ 2024. ఐఎంటీ త్రిలత్ 2024 విన్యాసాలు ఏ దేశాల మధ్య నిర్వహించబడిన మిలిటరీ విన్యాసాలు? ఆన్సర్ ఫోర్త్ వన్, ఇండియా, మొజాంబిక్ మరియు టాంజానియా దేశాల మధ్య. ఐఎంటీ త్రిలత్ 2024 విన్యాసాలు మొజాంబిక్ దేశంలోని నాకాలాలో నిర్వహించబడ్డాయి. మొజాంబిక్ దేశ రాజధాని మపుటో. అలాగే టాంజానియా దేశ రాజధాని డొడోమా. ఆఫ్రికా దేశంలోని అతిపెద్ద పర్వతం అయిన కిలిమంజారో టాంజానియా దేశంలో కలదు. టైగర్ ట్రయంఫ్ 2024 విన్యాసాలు నిర్వహించబడిన ప్రదేశం? ఆన్సర్ ఫోర్త్ వన్, కాకినాడ బీచ్. టైగర్ ట్రయంఫ్ 2024 విన్యాసాలు భారత్ మరియు యుఎస్ఏ దేశాలు సంయుక్తంగా నిర్వహించాయి. సీ డ్రాగన్ 2024 మిలిటరీ విన్యాసాలు ఎక్కడ నిర్వహించబడ్డాయి? ఆన్సర్ ఫస్ట్ వన్, యుఎస్ఏలోని గుయామ్. సీ డ్రాగన్ 2024 మిలిటరీ విన్యాసాలలో 5 దేశాలు పాల్గొన్నాయి. వాటి పేర్లు ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, సౌత్ కొరియా మరియు అమెరికా. ఇటీవల భారత్ ఏ దేశంతో సంయుక్తంగా సైక్లోన్ మిలిటరీ విన్యాసాలు నిర్వహించింది? ఆన్సర్ ఫస్ట్ వన్, ఈజిప్ట్.
భారతదేశం ఇతర దేశాలతో చేసే ప్రధానమైన మిలిటరీ విన్యాసాలు. ఇండియా, యూకే దేశాల మధ్య నిర్వహించబడే సైనిక విన్యాసాలు ఏవి అంటే అజేయ వారియర్, కొంకన్ మరియు ఇంద్రధనుష్. అలాగే ఇండియా, ఫ్రాన్స్ దేశాల మధ్య నిర్వహించబడే సైనిక విన్యాసాలు ఏవి అంటే శక్తి ఎక్సర్సైజ్, వరుణ ఎక్సర్సైజ్ మరియు గరుడ ఎక్సర్సైజ్. అలాగే ఇండియా, యుఎస్ దేశాల మధ్య నిర్వహించబడే సైనిక విన్యాసాలు చూసినట్లయితే వజ్రప్రహార్, యుద్ధ అభ్యాస్ మరియు కోప్ ఇండియా. ఇండియా, ఒమన్ దేశాల మధ్య నిర్వహించబడే సైనిక విన్యాసాలు అల్ నాగా, నసీం అల్ బహర్ మరియు ఈస్టర్న్ బ్రిడ్జ్. ఇండియా మరియు ఇండోనేషియా దేశాల మధ్య గరుడ శక్తి, సముద్ర శక్తి. ఇండియా, శ్రీలంక దేశాల మధ్య మిత్రశక్తి మరియు స్లినెక్స్. జపాన్, ఇండియా దేశాల మధ్య ధర్మా గార్డియన్. మాల్దీవులు, ఇండియా మధ్య ఏకువీరన్. కిర్గిజిస్తాన్, ఇండియా మధ్య ఖంజర్. కజకిస్తాన్, ఇండియా మధ్య ప్రబల్ దోస్త్. బంగ్లాదేశ్, ఇండియా మధ్య టేబుల్ టాప్. నేపాల్, ఇండియా మధ్య సూర్యకిరణ్. అలాగే మంగోలియా, ఇండియా మధ్య నొమాడిక్ ఎలిఫెంట్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.